హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు మీకు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. బట్ మరోసారి వినండి. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్. ఇందులో మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండవు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించుకొని పనిచేస్తాయి. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేయాలంటే వాటికి ఖచ్చితంగా ఏసీ పవర్ సప్లై మాత్రమే ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. అసలు ట్రాన్స్ఫార్మర్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ఏసీ ఎలక్ట్రికల్ పవర్ను ఒక ఏసీ సర్క్యూట్ నుండి మరొక ఏసీ సర్క్యూట్కు ట్రాన్స్ఫర్ చేయడం. అది కూడా ఆ రెండు ఏసీ సర్క్యూట్ల మధ్య ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ లేకుండా జస్ట్ వాటి మధ్య ఏర్పడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ను ఉపయోగించుకొని వాటి వోల్టేజ్ అండ్ కరెంట్ రేషియోస్ని మార్చడం. బట్ అయితే ఈ ప్రాసెస్లో ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా మారకుండా ఉంటుంది. ఇక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే మనం ఎంతైతే ఏసీ ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్గా ఇస్తామో వాటి వోల్టేజ్ అండ్ కరెంట్ రేషియోస్ రెండు మారినప్పటికీ కూడా అవుట్పుట్లో అంతే ఏసీ ఎలక్ట్రికల్ పవర్ వస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ని మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం. సో అందుకే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ 100%కు ఈక్వల్గా ఉంటుంది. బట్ అయితే ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది పెరిగే తప్ప ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఎందుకంటే మనం వాడే ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నింటిలోనూ ఎంతో కొంత లాస్ అనేవి అక్కరైతే. అంటే మనం ఎంతైతే ఏసీ ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్గా ఇస్తామో వాటి వోల్టేజ్ అండ్ కరెంట్ రేషియోస్ రెండు మారి అవుట్పుట్లో మనం ఇచ్చిన ఇన్పుట్ కన్నా తక్కువ ఏసీ ఎలక్ట్రికల్ పవర్ వస్తుంది. మరి మనం వాడని అసలు లేని ట్రాన్స్ఫార్మర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మనం దేనైనా సరే బ్యాడ్గా ఉన్నదాన్ని గుడ్గా ఉన్నదాన్ని బెటర్గా ఉన్నదాన్ని బెస్ట్గా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇలా దేనినైనా మనం మార్చాలంటే దానికన్నా పర్ఫెక్ట్గా ఉన్నదంతా కంపేర్ చేయడం అనేది అవసరం. ఇక్కడ కూడా అంతే. మనం ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ని ఒక పర్ఫెక్ట్గా ఉన్న ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేయడానికి మనం క్రియేట్ చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ పేరే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. తెలుగులో ఐడియల్ అంటే ఆదర్శం అని అర్థం. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అన్ని ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్స్కి ఇది ఒక ఆదర్శవంతంగా నిలుస్తుంది కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అని అంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకోవడం ద్వారా మనం ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ని చాలా సులువుగా బెటర్ వేలో అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటికి మాత్రమే ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎప్పటికీ 0కి ఈక్వల్గా ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ మెటీరియల్ యొక్క పర్మియబిలిటీ అనేది ఇన్ఫినిటీకి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం తక్కువ కరెంట్ ఇచ్చినప్పటికీ కూడా కోర్లో ఫ్లక్స్ అనేది ఈజీగా మెయింటైన్ చేయగలుగుతుంది. థర్డ్ వన్ ఏంటంటే లీకేజ్ ఫ్లక్స్ అనేది ఇందులో 0కి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం ఎంతైతే ఫ్లక్స్ ఇస్తామో మొత్తం అంతా ఫ్లక్స్ కూడా ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్కి లింక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ అనేవి ఉండవు. అంటే హిస్టరీసెస్ లాసెస్, ఇంటి కరెంట్ లాసెస్ అలాంటి ఏ లాసెస్ అనేవి కూడా ఉండవు. సో అలాంటప్పుడు ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ఈక్వల్గా ఉంటుంది. సో అందువల్లనే దీని యొక్క ఎఫిషియన్సీ అనేది 100%కు ఈక్వల్గా ఉంటుంది. అలాగే E2/E1 N2/N1 V2/V1 I1/I2 K అనే ఈ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఫార్ములా కేవలం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్కు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్స్లో అస్సలు ఉండవు. ఇవన్నీ జస్ట్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క వెక్టారిక్ డయాగ్రామ్ అనేది ఎలా గీయాలనేది చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ నో లోడ్ కండిషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో మనం ప్రైమరీ వైండింగ్కు చాలా తక్కువ ఆల్టర్నేటింగ్ సప్లై వోల్టేజ్ V1ను అందిస్తున్నాం. దీని ద్వారా ప్రైమరీ సైడ్ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ I1 అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే జస్ట్ కోర్లో ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఆల్టర్నేటివ్ కరెంట్ I1 అనేది కోర్ని మ్యాగ్నటైజ్ అయ్యేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కరెంట్ని మనం మ్యాగ్నటైజింగ్ కరెంట్ Iµగా పిలుస్తాము. అలాగే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్లోని వైండింగ్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది 0కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్లోని వైండింగ్స్ అనేవి ప్యూర్లీ ఇండక్టివ్. సో ప్యూర్లీ ఇండక్టివ్ వైండింగ్స్కి వోల్టేజ్ అండ్ కరెంట్స్ యొక్క ఫేజర్ యాంగిల్ అనేది 90 degreesకి ఈక్వల్గా ఉంటుంది. ఈ ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అయ్యే మ్యాగ్నటైజింగ్ కరెంట్ Iµ వలన కోర్లో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మ్యాగ్నటైజింగ్ కరెంట్ Iµ మరియు ఫ్లక్స్ ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. వీటి యొక్క ఫేజర్ యాంగిల్ అనేది 0కి ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఈ రెండు కూడా ఇన్ ఫేజ్లో ఉంటాయి. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఆల్టర్నేటివ్ ఫ్లక్స్ అనేది ప్రైమరీ వైండింగ్తో లింక్ అవ్వడం వలన EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ అయిన EMFని మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF E1 అంటున్నాం. అలాగే ఇదే ఫ్లక్స్ సేమ్ ఫ్లక్స్ సెకండరీ వైండింగ్లో లింక్ అవ్వడం వలన
ఈఎంఎఫ్ E2 అనేది జనరేట్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ E2ని మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పిలుస్తున్నాం. ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 అనేది సప్లై వోల్టేజ్ V1కు యాంటీ ఫేజ్లో ఉంటుంది. అంటే 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ యాంగిల్ను క్రియేట్ చేస్తుంది. ఎందువల్ల అంటే ఇది అకార్డింగ్ టు లెన్స్ లా ప్రకారం ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ తను ప్రొడ్యూస్ అవ్వడానికి కారణమైన వోల్టేజ్ను అపోజ్ చేస్తూ ఉంటుంది. సో అందువలన సప్లై వోల్టేజ్ V1 మరియు E1 అనేది యాంటీ ఫేజ్లో ఉంటాయి. మ్యాగ్నిట్యూడ్స్ అనేవి మాత్రం ఈక్వల్గా ఉంటాయి. అలాగే సెకండరీ సైడ్ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2 అనేది కూడా సప్లై వోల్టేజ్ V1కు యాంటీ ఫేజ్లోనే ఉంటుంది. బట్ అయితే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 అనేవి చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ వీటి యొక్క ఎలక్ట్రికల్ పవర్ అనేది మాత్రం సేమ్ ఉంటాయి. సో అందువల్ల ఇవి నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం. ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీ సైడ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ V1ను అప్లై చేయడం వలన IMU కరెంట్ అనేది ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అయ్యాయి. ఈ IMU కరెంట్ వలన ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఫై అనేది కోర్లో పాస్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ అనేది ప్రైమరీ వైండింగ్ N1ను కట్ చేస్తుందో అప్పుడు సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఇదే ఫ్లక్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ N2ని కట్ చేయడం వలన E2 మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండరీ వైండింగ్కి అక్రాస్గా మనము వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తే అక్కడ V2 అనేది V2కి ఈక్వల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసేందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లక్స్ ఫై అని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఈ ఫ్లక్స్ ఫైని మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లక్స్ ఫై అనేది దేని వల్ల ప్రొడ్యూస్ అయింది? IMU మ్యాగ్నెటైజింగ్ కరెంట్ వలన ప్రొడ్యూస్ అయ్యింది. సో ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఈ IMU కరెంట్ వలన వచ్చింది కాబట్టి ఈ రెండు ఇన్ ఫేస్లో ఉంటాయి. సో IMU అనేది ఫ్లక్స్కి ఇన్ ఫేస్లో ఉంటుంది. సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ ప్రైమరీ సెకండరీ టర్న్స్ ప్యూర్లీ ఇండక్టివ్ కాబట్టి ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క ఫేజ్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. సో కరెంట్ అనేది వోల్టేజ్కి 90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంటుంది. సో మనం కరెక్ట్గా 90 డిగ్రీస్కి వోల్టేజ్ని వెక్టార్గా డ్రా చేసుకోవాలి. V1 అంటే IMU అనేది ప్రైమరీ వోల్టేజ్ 90 డిగ్రీస్కు ల్యాగింగ్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ సప్లై వోల్టేజ్కి ఆపోజిట్గా యాంటీ ఫేజ్లో ఉంటుంది, అంటే 180 డిగ్రీస్కి ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగానే అకార్డింగ్ టు లెన్స్ లా ప్రకారం ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ దాన్ని ప్రొడ్యూస్ కావడానికి కారణమైన వోల్టేజ్ను అపోజ్ చేస్తుంది కాబట్టి ఇది యాంటీ ఫేజ్లో ఉంటుంది. దట్ ఈస్ 180 డిగ్రీస్ ఆపోజిట్ టు ఇట్. అలాగే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇది ఎంత అయితే ఉంటుందో అంతే ఇక్కడ కూడా ఉంటుంది. సో E1 దీని యొక్క ఫేజ్ షిఫ్ట్ అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. మరి ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ E2 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా సప్లై వోల్టేజ్కి యాంటీ ఫేజ్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి తక్కువ ఉన్నట్లయితే దీంతో కంపేర్ చేస్తే అప్పుడు ఇది తక్కువ ఉంటుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్న్స్ దీంతో కంపేర్ చేసినప్పుడు ఇవి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో నేను ఈఎంఎఫ్ అనేది E2 అనేది కొంచెం పెద్దగా డ్రా చేస్తున్నాను. ఈఎంఎఫ్ E2 అనేది ఈఎంఎఫ్ E2 అనేది సప్లై వోల్టేజ్కి యాంటీ ఫేజ్లో ఉంది. బట్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఈ E2 అనేది V2కి ఈక్వల్. ఈ E1 అనేది -V1కి ఈక్వల్. దీన్నే ఫేజర్ డయాగ్రామ్
అని అంటారు. దీన్నే వెక్టార్ డయాగ్రామ్ అని కూడా అంటారు. అలాగే ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ సైడ్ లోడ్ని కనెక్ట్ చేయలేదు. అందువల్ల సెకండరీ సైడ్ కరెంట్ I2 అనేది 0కి ఈక్వల్గా ఉంటుంది. మామూలుగా మనం ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎలక్ట్రికల్ పవర్ని కనుక్కునేందుకు మనం యూజ్ చేసే ఫార్ములా VI cos ∅. ఇక్కడ I అనేది 0 అయింది, సో టోటల్ పవర్ అనేది 0 అవుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ అనేది 0 అయింది కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఖచ్చితంగా ఇన్పుట్ సైడ్ కూడా 0 అవ్వాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ కనుక్కునేందుకు మనం యూజ్ చేస్తున్న ఫార్ములా VI cos ∅. ఇక్కడ ∅ అనేది యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్, అంటే వోల్టేజ్కి కరెంట్కి యొక్క ఫేజర్ యాంగిల్ ఎంత ఉందో అది ∅కి ఈక్వల్. సో మనం ఇందాకే చూసాం ఫేజర్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది 90 degreesకి ఈక్వల్గా ఉంది. సో మనం 90 degrees అనేది 5 ప్లేస్లో పెట్టినట్లయితే పవర్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే cos 90 అనేది 0కి ఈక్వల్ కాబట్టి. సో ఇక్కడ అవుట్పుట్ సైడ్ పవర్ అనేది 0 అయింది, ఇన్పుట్ సైడ్ పవర్ కూడా 0 అయింది. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీ అనేది 100% ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ ఆన్ నో లోడ్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా మీకు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.